గ్యాంగ్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ నటించిన మరో వైవిధ్యమైన చిత్రం ఈ గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రం అంతా గోదావరి ప్రాంతంలో రాజకీయ పరిణామాలను బేస్ చేసుకొని అందులో ఒక చిన్న లవ్ స్టోరీతో కూడిన స్వార్థపు ఆలోచనలో ఉన్న వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ గ్యాంగ్ ఆఫ్ గోదావరి స్టోరీ వచ్చేసి తల్లిదండ్రులు లేని అనాథ అయిన హీరో విశ్వక్సేను, ఒక వేశ్య అయిన అంజలి ఇద్దరు స్నేహితులుగా తిరుగుతూ ఒకరికొకరు సహాయ సహకార్యాలు చేసుకుంటూ ఉంటారు. సహజంగా విశ్వక్సేన్ లైఫ్లో ఎదగాలి, అందుకోసం వారిని ఎలాగైనా ఉపయోగించుకొని పైకి రావాలి అనే ఆలోచనతో ఆ ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యే అయిన గోపరాజు రమణకు దగ్గరవుతాడు. అతనికి కుడిభుజంగా మారి అతని పనులన్నీ చక్కబెట్టే క్రమంలో గోపరాజు రమణకు రాజకీయ ప్రత్యర్థి అయిన నాజర్ కూతురు ప్రేమలో పడి విశ్వక్సేను ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎలా ఎదిగాడు, ఆ క్రమంలో నాజర్ను ఎందుకు చంపాడు, అది తెలిసిన నాజర్ కూతురు నేహా శెట్టి ఏం చేసింది, అసలు కత్తి కట్టడం అంటే ఏమిటి, ఎందుకు విశ్వక్సేన్తో ఉండేవారే తనని చంపాలని ప్రయత్నిస్తారు, అంతిమంగా ఏమైందని తెలియాలంటే ఈ గ్యాంగ్ ఆఫ్ గోదావరి చూడాలి. డైరెక్టర్ స్టార్టింగ్లోనే కత్తి కట్టడం అనే పాయింట్తో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సినిమా ప్రారంభించడం చాలా బాగుంటుంది. అలానే హీరో ఎదగడం కోసం ఎదుటివారిని వాడుకోవటం మీద వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అలానే వేసి క్యారెక్టర్ అయిన అంజలి రోలు చాలా డిఫరెంట్ రోలు, మంచి నటనతో ఆకట్టుకోవటం బాగుంటుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఆ పాయింటే, ఆ రోలే. మరియు కొంత సహజతత్వానికి దూరంగా సినిమాటిక్గా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా హీరో ఎమ్మెల్యే అవటం కోసం చేసే పనులు ఇవన్నీ కొంత సినిమాటిక్గా ఉన్నాయి. అలానే హీరో ఎమ్మెల్యే అయ్యాక జరిగే సన్నివేశాలు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే అవటం కోసం గోపరాజు రమణకు మధ్య జరిగే సన్నివేశాలు మస్తు ఉంటాయి. అలానే ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో సెకండ్ హాఫ్ అయి మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నాజర్ చనిపోవడానికి సంబంధించిన సన్నివేశాలు వేరే లెవెల్. అలానే నేహా శెట్టి విశ్వక్సేన్ మధ్య ఫ్యామిలీ డ్రామా కానీ ఎమోషనల్ సీన్స్ కానీ బాగా ఆకట్టుకున్నాయి. మరియు విశ్వక్సేన్ గోదావరి స్లాంగ్లో కొంతమేర బాగానే మాట్లాడినా కొంత తెలంగాణ యాస బయటికి రావటం విశేషము. అలానే ఈ మూవీలో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. మరియు క్లైమాక్స్ను కొంత రొటీన్గా ముగించటం కొంత నిరాశ కలిగిస్తుంది. ఇకపోతే సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసినట్లయితే సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ బాగున్నాయి. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ బాగా మెయింటైన్ చేశారు. మరియు మ్యూజిక్ బీజిఎం చాలా బాగా కుదిరాయి. అలానే ఈ మూవీలో అక్కడక్కడ వచ్చే హెవీ వైలెన్స్ సీన్స్ తప్పితే సినిమా మొత్తము కుటుంబంతో కలిసి చూడదగ్గ విధంగా ఉంటుంది. ముఖ్యంగా కత్తి కట్టడము అంటే ఏమిటి, ఆ కత్తి కట్టడము దానిపై వచ్చే సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి. అలానే కత్తి కట్టడం అంటే ఒక మనిషిని చంపడం కోసం దేవుని వద్దకి వెళ్ళి మొక్కుకొని దేవుని వద్ద అతని పేరు రాయటాన్నే కత్తి కట్టడం అనే సీన్స్ చూపించడం చాలా బాగుంటుంది. కొత్త పాయింట్తో కొత్తగా చూపించారని చెప్పాలి. ఓవరాల్గా అయితే ఈ సినిమాని కొంత వైవిధ్యమైన చిత్రంగా భావించి ఒకసారి అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Black. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.